శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి లీలామృతం ఉపోద్ఘాతం. శ్రీ సాయిని ఎందుకు ఎలా సేవించాలి? మన ఇంద్రియాలకు మనస్సుకు ఎన్నడూ గోచరించని భగవంతుడు, పరలోకము, పునర్జన్మ లాంటివి ఉన్నాయని మానవజాతికి ఎలా తెలిసింది? ప్రపంచ సంస్కృతి అంతా మానవ జీవితం అంతటిని వీటిపై విశ్వాసంతో సమన్వయం చేసి మానవజాతి రూపొందించుకున్నదే. ఇట్టి ఆధ్యాత్మిక విద్యకంతటికీ మహాత్ములే మూలం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మము మొదలైన శాస్త్రాలు, వివిధ యోగ సాంప్రదాయాలు, బౌద్ధ, జైన, పార్సీ మరియు క్రైస్తవ మతాలు దివ్యానుభవం పొందిన మహాత్ముల వల్లనే మానవజాతికి లభించాయి. వేద ఋషుల నుండి శ్రీ సాయిబాబా వంటి నేటి మహాత్ముల వరకు అందరూ అటువంటి మహనీయుల నుండి మాత్రమే ఆత్మజ్ఞానము లేక ముక్తి పొందడం సాధ్యమని చెప్పారు. శ్రీరాముడు విశ్వామిత్రుణ్ణి, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని సేవించి జాతికి ఆదర్శం చూపారు. బుద్ధుణ్ణి, ఆయన చెప్పిన ధర్మాన్ని శరణు పొందాలని బౌద్ధమతము, క్రీస్తును శరణు పొందాలని క్రైస్తవము చెబుతాయి. మహమ్మద్ ప్రవక్త నడిచి చూపిన మార్గాన్నే ఆశ్రయించాలని, ఆయన ద్వారా ప్రకటమైన ఖురాన్ను విశ్వసించాలని ఇస్లాం చెబుతుంది. ఆ మతంలో ఉద్భవించిన సూఫీ సాంప్రదాయంలో సద్గురువును ఆశ్రయించడమే ముఖ్య సూత్రం. కబీరు, వేమన, గురునానక్ల నుండి శ్రీ సాయిబాబా వరకు మహాత్ములందరూ అలానే చెప్పారు. నామదేవుడు, రామకృష్ణ పరమహంస వంటి వారు ఇష్టదేవతలను ఆరాధించి సాక్షాత్కారం పొందిన ఆ దేవతలు మోక్షం కోసం బ్రహ్మజ్ఞాని అయిన గురువును ఆశ్రయించమనే చెప్పారు. కానీ సద్గురువును గుర్తించి ఆశ్రయించడం ఎంతో కష్టం. ద్వాపరయుగంలోనే శ్రీకృష్ణుడు ఎన్నో వేల మందిలో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవాడు ముముక్షువు ఏ ఒక్కడో ఉంటాడు అని చెప్పారు. ఇక ఆత్మజ్ఞాని అయిన సద్గురువు ఆ యుగంలోనే అంతా అరుదైతే ఈ కలికాలంలో ఊరికొక్కరు, వీధికొక్కరు సద్గురువులుగా వెలవడం ఎంత విడ్డూరం! ఇందరు నకిలీ గురువుల మధ్య సిసలైన సద్గురువును గుర్తుపట్టేదెలా? కనుక భగవంతుడే భూమి మీద విశ్వగురుడైన దత్తాత్రేయునిగా మానవోద్ధరణ కోసం పరిసమాప్తి లేని నిత్యావతారంగా నిలిచాడు. అందుకే ఆయన వివిధ యోగ సంప్రదాయాలన్నింటికీ మూలపురుషుడయ్యాడు. ఆయన ఇటీవల కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కల్కోట మహారాజ్, శ్రీ షిరిడీ సాయిబాబాలుగా అవతరించారు. అంటే వీరందరి చరిత్రలు కలిపి ఒకే దత్తాత్రేయుని దివ్య చరిత్ర అన్నమాట. ఈ దత్తావతారాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. 1. వారు ఆ శరీరాలు విడిచిపెట్టాక కూడా భక్తులకు భౌతికంగా దర్శనమిచ్చి అనుగ్రహించగలరు. 2. వీరి అనుగ్రహం పొందటానికి వారి చరిత్రల పారాయణమే ముఖ్య సాధనం. మొదటి 2 దత్తావతారాల చరిత్ర అయిన శ్రీగురు చరిత్ర పారాయణ వల్ల ఉత్తమాధికారులెందరికో దత్త సాక్షాత్కారము, ముక్తి లభించాయి. మరికొందరికి దత్తాత్రేయుడు స్వప్న దర్శనమిచ్చి నిజమైన సద్గురువులను చూపారు. 3. సద్గురు సాన్నిధ్యం లభించిన తగురీతిన వారిని సేవించుకోగల పరిపాకం సామాన్యులకు ఉండదు. అతి పరిచయం వలన ఆ సద్గురువు కూడా తమ వంటి మానవుడన్న భ్రాంతి కలుగుతుంది. కనుక ఆ సద్గురువు యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులు కారు. అటువంటప్పుడు శ్రీగురు చరిత్ర పారాయణ వలన అటువంటి పరిపాకం అందరికీ కలుగుతుంది. అతి నిరాడంబరులైన శ్రీ సాయి తమను భక్తులు ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. కనుక వారి భక్తులకు శ్రీగురు చరిత్ర పారాయణ ఎంతో అవసరం. అందుకే కుశాభావు అనే భక్తుని చేత ఆయన ఆ గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించారు. సాఠే, హేమాత్ పంత్ మొదలైన భక్తులకు ఈ గ్రంథ పారాయణ వల్లనే శ్రీ సాయి సేవ లభించింది. హేమాత్ పంత్ రాసిన శ్రీ సాయి సచ్చరిత్ర శ్రీగురు చరిత్రను ఎంతగానో అనుసరిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత్ర అనే గ్రంథాన్ని ఆధునిక శ్రీగురు చరిత్ర అనవచ్చని ఆ గ్రంథ ప్రచురణకర్తలు తొలి మాటలో వ్రాశారు. ఈ గ్రంథకర్తలిద్దరూ గ్రంథారంభంలో సద్గురువు తమకు చేసిన మేలు స్మరించి తరువాతనే ఆయా సద్గురు చరిత్రలు వ్రాశారు. మహాత్ముల దర్శనము, ఆశీస్సులు, సద్గురుని కృప పొందడానికి ఇది ముఖ్య సాధనమన్నది నా అనుభవం కూడా. ఈ చరిత్ర పారాయణ దేశంలో ఎక్కువ మంది ప్రజలు చేయడం వలన దేశమంతటికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. శ్రీగురు చరిత్ర రచన జరిగాక 16వ శతాబ్దం నుండి మహారాష్ట్రలో తరతరాలుగా ఎందరో దానిని పారాయణ చేస్తుండడం వలన సద్గురువును సేవించగల పరిపాకం ఎక్కువ మందికి కలగడం వల్ల కాబోలు శ్రీ అక్కల్కోట స్వామి, శ్రీ సాయిబాబా, శ్రీ గజానన్ మహారాజ్, శ్రీ తాజుద్దీన్ బాబా, శ్రీ ధునీవాలే దాదా రూపాలలో దత్తాత్రేయుడు ఆ రాష్ట్రంలోనే అవతరించారు.
దేశమంతటా శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలు విరివిగా పారాయణలు శ్రవణము చేస్తుంటే దేశమంతటికీ ప్రత్యేకమైన శ్రీదత్తానుగ్రహం కలుగుతుంది. ప్రజలలో ధర్మము, దేశానికి మానసిక సాంస్కృతిక స్థాయిలలో కూడా శక్తివంతమైన స్వరాజ్యం, సంపద చేకూరుతాయి. వెనుకటి యుగాలలోనే ప్రపంచానికి దూరంగా ఉండి అరణ్యాలలో తపస్సు చేసుకుంటున్న సౌనకుడు మొదలైన మహర్షులకు కూడా సూత మహర్షి నుండి భగవంతుడి లీలలు పురాణాలుగా శ్రవణం చేయడం వారి తపస్సులో ఎంతో ముఖ్యమైంది. ఇక ఈ కాలంలో ఈ చరిత్ర పారాయణ చేయడం ఎంత అవసరమో తెలుసుకోవాలి. శ్రీ గురు చరిత్రతో పాటు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర కూడా పారాయణ చేయడం వల్ల నేటి ప్రపంచానికి ఎంతో మేలు చేకూరగలదు. మొదటి కారణం, శ్రీ సాయిబాబా నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గంగా అవతరించారు. ఆయన ఏ మతానికి చెందక అన్ని మతాలకు చెందారు. సర్వమత ధర్మాలకు పరాకాష్ఠగా అవతరించారు. మతభేదం లేకుండా ముముక్షువులందరికీ ఆయన ఆధ్యాత్మికోన్నతి ప్రసాదిస్తున్నారు. మత కలహాలతో మగ్గిపోతున్న ఈ ప్రపంచానికి భగవంతుడు అందించిన ఆశాజ్యోతి శ్రీ సాయిబాబా. మానవాడికి ఆయన ఇచ్చిన మహిత వరం శ్రీ సాయి. హిందువులు ఆయనను శ్రీ దత్తాత్రేయుడని, సద్గురువని కీర్తిస్తున్నారు. ముస్లింలు ఆయనను గొప్ప ఔలియాగా, పీర్ ఓ మోర్షద్గా కీర్తిస్తున్నారు. ఈయన చరిత్ర తెలుసుకున్న విదేశీయులు కూడా సంపూర్ణమైన ఈ శ్రీ సాయిబాబా జీవిత చరిత్రను చదివి ఈ సత్యాన్ని గుర్తిస్తున్నారు. ప్రముఖ క్రైస్తవ పండితులలో ఒకరైన పాల్ రేప్స్ ఇలా వ్రాశాడు: మీరు మా కోసం, మానవ జాతి కోసం చేస్తున్న కార్యక్రమం మేమింతకు ముందెన్నడూ ఎరుగని మహామనిషి అయిన సాయిబాబా గురించి తెలపడం. ఈ మీ కార్యక్రమాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. బహుశా ఒక నూతనమైన జీవిత వైఖరిని తెలుపుతున్నారేమో. మీ సాయిబాబా ది మాస్టర్ చదవకుండా జీసస్ జీవితాన్ని అర్థం చేసుకోవడం ఎవరి తరమూ కాదనిపిస్తుంది. ఈ కారణంగా మీ గ్రంథం ఎంతో అద్భుతమైనది. ఒకనాటికి ఈ గ్రంథం తప్పక కోటానుకోట్ల చేతుల్లో ఉండి తీరుతుంది అని వ్రాశాడు. మీ కృషి యావత్ ప్రపంచానికే వెలలేని కానుక. నేటి మానవాళికి అత్యావశ్యకము, వినూత్నము అయిన విశ్వదృష్టిని సాయినాథుడు ఈ లోకానికి అందించారని, అది మీ గ్రంథాలలోనే లభిస్తుందని పాల్ రేప్స్ అన్నాడు. వాటి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాము అంటాడు హెన్రీ మెకన్నాస్, కెనడా. మన దేశంలో ఈనాడు నకిలీ గురువులెందరో అమాయక ప్రజలను భ్రమింపజేయడానికి సాధనాలైన మంత్రోపదేశాలు, చిల్లర మహిమలు, ప్రశ్నలు చెప్పడం వంటి రీతులను శ్రీ సాయి నిషేధించారు. అందుకే ఆయన ఈ యుగానికి అవతారం అనవచ్చు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ ముముక్షువులకు మరొక విధంగా కూడా సాటిలేని సాధనమే. ఈ విశ్వమంతా తమ రూపమేనని అనుభవపూర్వకంగా భక్తులకు ఆయన నిరూపించినట్లు ఇంకెవ్వరూ నిరూపించలేదనే చెప్పవచ్చు. నామరూపాలతో నిండిన ఈ సృష్టి విశ్వామిత్రుని వంటి తపస్సులను కూడా భ్రమింపజేసి భగవంతుణ్ణి మరచేలా చేస్తుంది. కానీ సాయి చరిత్ర పారాయణ, చింతన చేస్తుంటే అన్ని రూపాలు భగవంతునివేనన్న గుర్తు సాధకులకు ఎప్పుడూ ఉంటుంది. అందరినీ భ్రమింపజేసే ఈ విశ్వమే సాయి భక్తులకు గురువై ఈ సత్యాన్ని బోధిస్తుంది. వారి నిత్య జీవితమంతా అనన్య చింతతో కూడిన ధ్యానమే అవుతుంది. సాధన అన్నది జీవితంలో ఒక భాగం అవటం మాని వారి జీవితమంతా సాధనగా మారుతుంది. అటువంటి అనన్య భక్తుల యోగక్షేమమంతా ఆయనే చూసుకుంటారు. ఈ నానాటికి యాంత్రికము, కేవల సంగీత కార్యక్రమంగా మారుతున్న పూజ మరియు నామ సంకీర్తనలు ఈ పారాయణ వలన సజీవము, భావయుక్తము అవుతాయి. మానవ హృదయంలో భక్తి నాటుకుని పూజ, నామ జప సంకీర్తనలు సార్థకంగా చేసుకోగలగడానికే వాల్మీకి మహర్షి విస్తారమైన రామాయణము, వేదవ్యాసుడు భాగవతము వ్రాసి తమ శిష్య ప్రశిష్యుల ద్వారా దేశ ప్రజలందరి చేత పారాయణ శ్రవణము చేయించారు. బుద్ధుడు, క్రీస్తు మరియు మహమ్మద్ ప్రవక్తల జీవిత చరిత్రలే ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఆయా మతధర్మాలు ప్రజల్లో దృఢంగా నాటుకొని నానాటికి విస్తరించేందుకు ఉపయోగపడుతున్నవి. అటువంటప్పుడు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణ విస్తారమైన సంప్రదాయంగా ప్రపంచమంతటా వ్యాపించవలసిన అవసరమున్నది. రామాయణ, మహాభారత, భాగవతాలలాగే మనం పారాయణ చేసే సాయి చరిత్ర సాధ్యమైనంత విస్తారంగా ఉండాలి. శ్రీ సాయి పట్ల మన భావం ఎంత విశాలంగానూ గంభీరంగానూ ఉంటుందో అన్న దాని మీదనే మన ధ్యాన ఫలం ఆధారపడుతుంది. నిజమైన భక్తులకు సంక్షిప్తమైన చరిత్ర పట్ల ప్రీతి కలగదు. ఆయన గురించి తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలనే అనిపిస్తుంది. కనుక సాయి ధర్మ ప్రచారకులు, ప్రజలు సహజమైన మాంద్యం వలన సంక్షిప్తమైన సాయి చరిత్రలను కోరే వైఖరిని అనుసరించి
అటువంటివి వ్రాయకూడదు. అలా చేయడం వల్ల ప్రజల్లోని భక్తి బీజాన్ని నశింపజేసిన వారవుతారు. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉన్నది. శ్రీ సాయి సద్గురువు. ప్రజలు ఏమి తెలుసుకొని ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో తెలిపి తాము ఆచరించి చూపడమే ఆయన ప్రధాన కర్తవ్యం, ప్రయోజనము కూడా. మన సనాతన ధర్మానికి భగవదవతార చరితామృతాలైన రామాయణ భాగవతాలకు తోడు భగవద్గీత ఎంతో ప్రధానమైనట్లే నేటి మానవులందరికీ శ్రీ గురు చరిత్ర మరియు శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలకు తోడు శ్రీ సాయి బోధలు కూడా శ్రద్ధతో చదివి బాగా మననం చేసుకోవడం ఎంతో అవసరం. అలా చేస్తే గాని నిరంతరము ఆయన వర్షించే అనుగ్రహం మన హృదయ క్షేత్రాలను చాలినంతగా పండించలేదు. వారి బోధనలను చదివి మననం చేయడం, మన హృదయం అనే క్షేత్రంలో పిచ్చి మొక్కలను పీకివేయడం, దానిని సాగు చేసి ఎరువు వేయడం వంటిది. శ్రీ సాయిని పూజిస్తూ వారి బోధనలను మాత్రం చదివి మననం చేయకపోవడం, గొప్ప వైద్యుణ్ణి పూజిస్తూ ఆయనిచ్చే దివ్యమైన ఔషధం సేవించనట్లు, ఆయన విధించే పథ్యం పాటించనట్లే అవుతుంది. అందుకే శ్రీ సాయి ఈ చరిత్ర గ్రంథాలకు తోడు శ్రీ సాయి ప్రబోధామృతం కూడా వ్రాయించుకున్నారు. ప్రతిభావంతుడైన ఉపాధ్యాయుడిని గౌరవిస్తూ కూడా ఆయన చెప్పే పాఠాలు నేర్చుకొని విద్యార్థికి ఎంత లాభం చేకూరుతుందో శ్రీ సాయి బోధలు తెలుసుకొనని సాయి భక్తులకు అంతే ప్రయోజనం చేకూరుతుంది. శ్రీ సాయి గురించి ఏమీ తెలియని దివ్యద్రష్టులైన పాశ్చాత్యులు కొందరు ఈ యుగావతారం గురించి చెప్పినది ఆయనకు చక్కగా సరిపోవడమే విశేషం. ఫ్రెంచి తత్వవేత్త పాల్ రిచర్డ్ ఈ యుగావతారం గురించి ఇలా చెప్పాడు. భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆ దివ్య పురుషుడు, ఆ దివ్యమైన భవిష్యత్తుకు వార్తాహరుడు. ఆయన వల్లనే అది వాస్తవ రూపం ధరిస్తుంది. రానున్న మానవజాతి యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన ఉన్న చోటే ఉంటాయి. ఆయన మనం ఊహించిన దానికి భిన్నంగాను, మన వైఖరికి విరుద్ధంగాను ఉంటాడు. ఆయన ఎట్టి ఆయుధాలు లేకనే బలవంతుడు, పేదవాడైన ఆయనకు దేనిని చేజిక్కించుకోవాల్సిన పని లేదు. కారణం ఆయన అన్నీ కలవాడు. ఆయనకు లోకులను ఆకర్షించే శక్తి అక్కర్లేదు. కారణం ఆయన సర్వసమర్థుడు. ఆయన ఇతరులకు సాధ్యం కాని ఉత్తమ ధర్మం ఆచరించడానికే బాహ్యమైన విధి నిషేధాలను విడిచి స్వేచ్ఛగా ఉంటాడు. కానీ ఆయన నీతిమంతుడు. మన స్థూల దృష్టికి లోపమనిపించే దోషాలను కూడా ఉత్తమ ధర్మాలుగా ఆయన సంస్కరిస్తారు. ఈ దివ్యపురుషునికి ఏ మతమూ ఉండదు. అన్ని మతాలు, వాటికి అతీతమైన సత్యము కూడా ఆయనలో ఉంటాయి. ఆయన తోటలోని బాలుని వలె లోకాలన్నిటిలో స్వేచ్ఛగా విహరిస్తాడు. ఆయన జీవన మరణాలకు అధిపతి. ఈ లోకమంతటికీ శ్రేయస్సునిచ్చేవాడుగా ఉంటాడు. ఆయన కనిపించకున్నా నీ చెంతనే ఉంటాడు. నీ హృదయ ద్వారాలు ఆయన కోసం తెరుచుకో. సర్వగతమైన ఆత్మయే ఆయన. ఆయన ఒక వ్యక్తిగతమైన దేహము, సమిష్టి అయిన దేహము కూడా ధరిస్తాడు. అంతటి దివ్యత్వాన్ని తనలో ఇముడ్చుకోగలవాడు ఇంకొకడు లేడు. ఆయన దివ్యత్వం ఈ భారతదేశంపై అవతరించింది. దాని పరిపాలనా శకం ఆరంభమగుగాక. ఇంతటి మహనీయుని చరిత్రలు ఇదివరకే కొందరు వ్రాసి ఉండగా మరలా మీరు వ్రాయడం ఎందుకు అని మీరు అడగవచ్చు. శ్రీ శివనేశన్ స్వామి గారి సహాయంతో వివిధ భాషలలోని సాయి చరిత్ర గ్రంథాలు, పత్రికలలోని భక్తుల అనుభవాలు విన్నాక వెనుక నేను చదివిన మహాత్ముల చరిత్రల్లో వేరువేరు మతాలకు చెందిన వారివి పోల్చి చూస్తే ఇంతటి మహాత్ముడు చరిత్రలో ఇంతవరకు అవతరించలేదని, ఈయన ఈ యుగావతారమని తోచింది. ఆయన చరిత్రలో నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారం ఉన్నదనిపించింది. మనం సాయి భక్తులవడం ఎంతటి పూర్వపుణ్యమో తెలియాలంటే ఆయన లీలలను కూర్చవలసిన విధానం వేరొకటి ఉన్నదని తోచింది. దానిని అందరితోనూ పంచుకోవాలన్న ఆరాటమే ఈ రచనకు కారణం. అంతేకాదు, సాయి లీలలను మాత్రమే పొందుపరచుకొనడం వలన ఆయన బోధ అసమగ్రంగా ప్రజలకు అందుతున్నది. ఉదాహరణకు కుశాభావుకు సంబంధించిన లీల బివి నరసింహస్వామి గారి గ్రంథంలో తప్ప ఎందులోనూ లేదు. రాధాబాయి ఉపదేశం కోరిన లీల కూడా చాలా గ్రంథాలలో లేదు. దివ్య దృష్టి సహాయంతో ఎక్కడో ఎప్పుడో జరగనున్న సంఘటనలను తెలుసుకుంటున్న ఒక భక్తుణ్ణి సాయి మనకు ఆ వేసితో ముద్దులాట తగదు అని మందలించిన లీల కూడా చాలా గ్రంథాలలో లేదు. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని కొందరు శ్రీ సాయి నిషేధించినవన్నీ చేస్తూ సాయి భక్తులను భ్రమింపజేస్తూ ఉండడం చూడవచ్చు. ఏ కాలంలోనైనా ఆధ్యాత్మ విద్య, ప్రజలు, సాధకులు కూడా భ్రష్టులైనది వీటి వల్లనేనని చరిత్ర చూస్తే తెలుస్తుంది. అలానే శ్రీ సాయి సంప్రదాయంలో శ్రీ గురు చరిత్ర పారాయణకున్న ప్రాముఖ్యత వెనుకటి చరిత్రకారులు గుర్తించలేదు. కానీ ఆ గ్రంథం ఎంతటి మేలు చేయగలదో చూస్తే అదెంత లోపమో అర్థమవుతుంది. ఆధ్యాత్మ విద్య అనే కల్పవృక్షానికి ఈ కలియుగంలో పుట్టిన తెగుళ్లకు అది చక్కని పురుగుల మందు.
ఇవన్నీ ప్రజలకు తెలపకపోవడం ఘోరమైన అపరాధమని తోచింది. ఇటువంటి అవగాహన, ప్రేరణ, అందుకు తగిన శిక్షణ శ్రీ సాయి నాకు ఇవ్వకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ రచనకు ఆయన ఆశీస్సులే లేకుంటే సుమారు 2 దశాబ్దాల పాటు సాయి పిచ్చి పట్టినట్లు కృషి చేయగలిగేవాణ్ణే కాదు. ఈ గ్రంథ ముద్రణ అనే బాదరబందీ పెట్టుకోకుండా ముఖతః మాత్రమే ఈ భావాలను అందరితో పంచుకోవాలనుకున్నాను. కానీ షిరిడీలో ఒక గురువారం నాడు నేను వద్దంటున్నా కూడా వినకుండా ఈ గ్రంథ ముద్రణకు తొలాని అనే భక్తుడు 116 రూపాయలు విరాళంగా ఇవ్వడం, అది శ్రీ సాయి ఆదేశమేనని శ్రీ శివనేశన్ స్వామి చెప్పి దాన్ని తీసుకొనేలా చేయడం జరిగింది. నాటి సాయంత్రమే వేరొక సాధువు నాకు 4,900 రూపాయలు దీని ప్రచురణ కోసం ఇవ్వడం మరొక నిదర్శనం. ఫిబ్రవరి 1982లో 2వ గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు శ్రీ శివనేశన్ స్వామి నన్ను చావడికి పిలిపించి, నీవు వ్రాసిన గ్రంథానికి బాబా ఆశీర్వాద బలం ఎంతవరకు ఉన్నదో చూడాలని అది చదువుతున్నాను. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి బూట్లు వేసుకుని చావడిలోకి వచ్చారు. ఆయన ఈ ఊరువాడు కాదు. భక్తుడైతే బాబాకు నమస్కారం చేసుకోవాలి కదా. నేను చెప్పాకే ఆయన బూట్లు బయట విడిచి వచ్చారు. లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకోమంటే సరేలే అని నడుం మీద చేతులు పెట్టుకొని అన్ని వైపులా కలయి చూస్తున్నారు. కొంచెం పెడమనిషిగా కనిపించారు. ఇంక నేనేమి చెప్పక చదువుకుంటున్నాను. ఏమిటి చదువుతున్నావు అన్నారు. సాయి చరిత్ర అని చెప్పాను. అది తెలుసులే, ఎవరు రాసింది అన్నారు. భరద్వాజ రాసింది అని నేను చెప్పాను. అదే, బాగుంది, చదువుకో, మంచిది అని బయటికి వెళ్ళి మెట్లు దిగారో లేదో, ఎవరబ్బా ఈ చిత్రమైన వ్యక్తి అనుకొని బయటకు వచ్చి చూచాను. అక్కడెవరూ లేరు. ఆ సంగతి చెప్పడానికే పిలిపించాను. సాయియే అలా వచ్చారు. నీ కృషి సార్థకమైనది. ఈ సద్గ్రంథం చదివిన భక్తుల హృదయాలు సాయి మందిరాలుగా రూపొంది అందరూ శాంతి సౌఖ్యాలతో ఆత్మపదములో పయనించగలగాలని శ్రీ సాయినాథుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. గురుస్తుతి. భక్తుల అనుభవాలను అనుసరించి గురువెంతటి వారో స్మరించుకొనడమే గురుస్తుతి. ఆ ప్రకారం ఈ గ్రంథమంతా గురుస్తుతే. అయినప్పటికీ ఆయన నాకెంత మేలు చేశారోనన్నదే నిజంగా చేసిన స్తుతి. లేకుంటే స్మరణ అవుతుంది. కనుక అలానే ఈ గ్రంథం ప్రారంభిస్తున్నాను. నా మమతను చూరగొన్న మా పెద్దన్నగారి 2వ అబ్బాయి 1955లో నా ఉపనయనం అప్పుడు అకస్మాత్తుగా చనిపోయాడు. నాటితో నా హృదయంలో జనన మరణాల తత్వం గురించి, ఆత్మ పరమాత్మల ఉనికిని గురించి ఆలోచనలు కలిగి తీవ్రమైన అన్వేషణ సాగింది. చివరకు 1961లో ఒక రోజున ఊరి బయటకు నడుస్తుండగా నాటి వరకు నేను చదివినవి, ఆలోచించినవి అన్నీ సమన్వయమై ఒకానొక గాఢమైన శాంతి కలిగింది. ప్రధానమైన నా ప్రశ్న ఇక అప్రస్తుతం అనిపించింది. ఫిబ్రవరి 1963లో నా 2వ అన్నగారు తనకు తోడుగా షిరిడీ రమ్మంటే నాకెట్టి విశ్వాసము లేకపోయినా వెళ్ళాను. ఫిబ్రవరి 8 సాయంత్రం అచ్చటి సమాధి మందిరంలో మేము ప్రవేశించేసరికి ఆరతి జరుగుతోంది. అది చూచి ఏనాడో పరమపదించిన వ్యక్తి మీద ప్రజలకు అంత భక్తి విశ్వాసాలు ఉండడం ఆశ్చర్యం అనిపించింది. ఆరతి అయ్యాక అన్నగారు నాకు అచ్చటి అరుగును చూపి అది బాబా సమాధి అని చెప్పగానే నాకెంతో వెగటు అనిపించింది. ఆ శరీరం ఎంతగా కుళ్ళి ఉంటుందో అని తోచి కడుపులో త్రిప్పినట్లయి వెంటనే గదికి వెళ్ళి అన్నం కూడా తినకుండా నిద్రపోయాను. తెల్లవారి తీవ్రమైన ఆకలితో మెలకు వచ్చి త్వరగా మద్రాసు హోటల్కని సమాధి మందిరం మీదుగా వెళుతున్నాను. ఆరతి, అభిషేకము అయిపోయాయి కాబోలు. అక్కడ పూజారులు తప్ప మరెవ్వరూ లేరు. జీవకళతో కళకళలాడుతున్న అచ్చటి విగ్రహాన్ని మాత్రం మరొక్కసారి చూడాలనిపించి మందిరంలోకి వెళ్ళాను. ఆ విగ్రహంలోని బాబా ముఖం చూస్తుంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు తోచింది. ఆ స్థితిలో ఆయనకు తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని, విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్పమాత్రంగా ఉన్నదో దానితో ఆయన తాదాత్మ్యం చెంది ఉన్నారనిపించింది. ఇది కేవలం భావంగా గాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా నా హృదయాన్ని కబళించింది. నా చుట్టూ, నా లోపల ఏమి జరుగుతున్నదో తెలియలేదు. అలా ఎంతసేపు గడిచిందో తెలియలేదు. కొంతసేపటికి త్రుళ్ళిపడి లేచాను. మా అన్నగారు నా వీపు తట్టి భోజనానికి రమ్మంటున్నారు. ఆ స్థితిలో నుంచి మేల్కొనడం ఎంతో బాధ అనిపించింది. టైం చూస్తే నేను అక్కడికి వచ్చి సుమారు 5 గంటలైంది. అంతసేపు నేను నిలబడి విగ్రహాన్ని చూస్తున్నాను అనుకున్నాను. నిజానికి కూర్చొని ఉన్నాను. కళ్ళు మూతబడి ఉన్నాయి. భోజనానికి వెళుతూ ఉంటే కలలో నడుస్తున్నట్లుంది. గాఢ నిద్రలో లేవితే తిరిగి మనస్సు నిద్రలోకి మళ్ళినట్లు నా మనస్సు అప్రయత్నంగా నిరామయమవుతున్నది.
వస్తువులను గుర్తించాలన్నా యోచించాలన్నా ఎంతో ప్రయత్నం చేయవలసి వస్తున్నది. ఇల్లు చేరి కొద్ది నెలలు గడిచినా నా స్థితి అలానే ఉండిపోయింది. గాఢమైన శాంతి ఆనందాలతో రోజులు నెలలు క్షణాల్లో గడిచిపోయేవి. జగత్తంతా చైతన్యమయంగా తోచేది. దానివల్ల నా ఉద్యోగ విధులు దెబ్బతినకుండా కొన్ని ఆటలు నేర్చుకుని ఆడుతుండేవాణ్ణి. నా శరీర తత్వంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. దృఢమైన ఆరోగ్యం కలిగింది. ఎంత తింటే అంత అరిగేది. ఏమీ తినుకున్నా నీరసము ఆకలి ఉండేది కాదు. ఎప్పుడు పడుకున్నా గాఢంగా నిద్రపట్టేది. కొన్ని రోజులు నిద్ర లేకపోయినా కళ్ళు మంటలు ఆవలింతలు ఉండేవి కావు. ఎటువంటి ఆధ్యాత్మికమైన ప్రశ్న వచ్చినా త్రుటిలో సమాధానం స్ఫురించేది. ఎవరినైనా చూడాలనిపిస్తే త్వరలో వారే రావడం జరిగేది. ఇతరుల గురించి సామాన్యంగా తెలియడానికి వీలు లేని అంశాలు అకస్మాత్తుగా నా మనసులో మెరిసేవి. నా పరిచయస్తులందరూ నా దగ్గర తమకెంతో శాంతిగా ఉంటుందనేవారు. క్రమంగా నాకు అయ్యో బాబాను సశరీరులుగా చూడలేకపోయానే, కనీసం ఇప్పుడున్న పూర్ణ పురుషులనైనా చూస్తే బాగుండు అని పెంచసాగింది. షిరిడీ వెళ్ళినప్పుడు బాబాను అలానే ప్రార్థించాను. అప్పటి నుండి ఆయన నా ప్రార్థన మన్నిస్తూనే ఉన్నారు. ఆయన దయవలన శ్రీ రంగన్న బాబు గారు, శ్రీ పాకలపాటి గురువు గారు, శ్రీ రాఖాడి బాబా, శ్రీ సత్యసాయి బాబా, శ్రీ ముమ్మిడివరం బాలయోగి, శ్రీ కంచికామకోటి పీఠాధిపతి, శ్రీ ఆనందమాయి, శ్రీ అఖండానంద సరస్వతి, చీరాల, కడప, కాళహస్తుల్లో నివసించిన అవధూతలు, శ్రీ చివటం అమ్మ, శ్రీ అనసూయ మాత, శ్రీ పూండీ స్వామి, శ్రీ గులాబ్ బాబా, ఇలా ఇంకెందరో వారి దర్శన ఆశీస్సులు నాకు అనుగ్రహించారు. విశేషం ఏమంటే వీరిలో ప్రతి ఒక్కరూ నేను సకల సిద్ధ స్వరూపమైన శ్రీసాయిని స్మరించాకనే తమ విశేషమైన కృప నాపై చూపారు. నేను ఉద్యోగరీత్యా విద్యానగర్ వచ్చాక నాకు ఇక్కడ సత్సంగం ప్రసాదించమని రోజు బాబాను ప్రార్థించేవాణ్ణి. ఒక క్రైస్తవ విద్యార్థి నేను సాయిని పూజించడం తప్పని వాదించడంతో చర్చ ప్రారంభమై కొన్ని రోజులు కొనసాగింది. నానాటికి అందులో పాల్గొనేవారి సంఖ్య పెరిగి ఒక భక్త బృందంగా ఏర్పడి ప్రతి గురువారము శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర వినిపించడము, భజన ప్రారంభమయ్యాయి. ఆ సత్సంగం 12 సంవత్సరాల ఆ ఇంట్లోనే అవిచ్ఛిన్నంగా జరిగింది. శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేస్తూ భజన సత్సంగం చేస్తుంటే ఎందరికో సిద్ధపురుషుల దర్శనము ఆశీస్సులు లభిస్తాయి. ఉదాహరణకు 1971లో ఒకరోజు గుంటూరులో శ్రీ రంగన్న బాబు గారిని దర్శించాను. ఆయనకు శ్రీరాముని నిత్య సాక్షాత్కారం ఉండేది. వారి సన్నిధిలో కొంతసేపు ఉన్నాక నాతో విద్యానగర్ రమ్మని కోరాను. శ్రీరాముడు అనుమతించరని, ఆయన అనుమతిస్తే కానీ తాము రాలేమని బాబుగారు చెప్పారు. సకల సాధు స్వరూపమైన శ్రీ సాయిని వేడుకున్నాను. 3వ రోజున శ్రీరాముడు ఆయనను విద్యానగర్ వెళ్ళి అక్కడ భజన చేస్తున్న పిల్లలను ఆశీర్వదించి రమ్మన్నారు. ఆయన వచ్చి 2 రోజులుండి అందరినీ ఆశీర్వదించారు. అక్కడ ఒక స్థలం చూపి అందులో గొప్ప మందిరము, ఆశ్రమము ఏర్పడతాయని, దానిని ఎందరో మహాత్ములు సంచరిస్తుంటారని, అక్కడ నిరంతరం యజ్ఞ యాగాలు జరుగుతాయని బాబుగారు చెప్పారు. అవన్నీ ఈనాటికి నిజమైనాయి. మందిర నిర్మాణం జరుగుతుండగా శ్రీ అవధూత వెంకయ్య స్వామి వారికై వారే వచ్చి మందిరంలో 3.5 రోజులుండి విగ్రహం ప్రతిష్ఠించేందుకు నిర్మించిన అరుగు మీద తమ నిత్యాగ్నిని నిర్వహించారు. మందిరం ఎంతో బాగుందని, చిరకాలం గొప్పగా జరుగుతుందని, తాము అక్కడ 21 కోట్లు చెల్లించనిదే పైవాళ్ళు అనగా దేవతలో లేక మహాత్ములో గాని తమను కదలనివ్వరని చెప్పారు. మందిర నిర్మాణం అయ్యాక శ్రీ అవధూత రామిరెడ్డి గారు అనే మహనీయులు కూడా ఆ మందిరానికి వచ్చి వెళ్ళారు. శ్రీ సాయినాథుని అనుగ్రహం 1963లో చవిచూచాక అంతవరకు ఉన్న భగవంతుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న అప్రస్తుతము అనే భావం తొలగి భగవంతుడు ఉన్నాడన్న నిశ్చయం ఏర్పడింది. అంతవరకు అన్వేషణలో భాగంగా చదివిన విజ్ఞాన శాస్త్రమంతా భగవంతుడు ఉన్నాడన్న నిరూపణగా రూపొందింది. శ్రీ సాయి చరిత్ర పరిశోధించిన కొద్దీ భగవంతుడు బాబా వంటి సద్గురు రూపాల్లో భూమి మీద అవతరిస్తుంటాడన్న విశ్వాసం కూడా కలిగింది. కానీ ఒకే భగవంతుని గురించి, ఆయనను చేరుకునే మార్గం గురించి చెప్పే మతాలు ఇన్ని రకాలుగా ఎందుకు ఏర్పడ్డాయన్న ప్రశ్న నన్ను వేధిస్తుండేది. నిజంగా మతాలలో భేదం ఉన్నదా, లేక అది ప్రజల యొక్క అవగాహనలోని లోపమా? ఈ సందేహం తీర్చుకోవడానికి హిందూ, బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం, తావో మత గ్రంథాలు, ఆయా మతాలలో పూర్ణ పురుషులుగా రూపొందిన మహాత్ముల చరిత్రలు, బోధలు దొరికినంత వరకు చదవసాగాను. మరోవంక శ్రీసాయి చరిత్ర, బోధలు సేకరిస్తుండేవాడిని. వీలైనంత తరచుగా, వీలైనంత ఎక్కువ కాలం షిరిడీలో ఉండి శ్రీసాయిని చిరకాలం సన్నిహితంగా సేవించిన శ్రీ మార్తాండ్ మహల్సాపతి, పిలాజీ గురవ్ కుమారుడు నానాసాహెబ్ రాస్నే,
శ్రీ సాయి శరణానంద, శ్రీ ఉద్ధవరావు దేశ్ పాండే అనగా శ్యామ కొడుకు మొదలైన వారితో వీలైనంత సమయం గడిపేవాణ్ణి. శ్రీసాయి చరిత్రలోని ప్రతి అంశాన్ని ఇలాంటి వారందరి దగ్గర తెలుసుకునేవాణ్ణి. షిరిడీలో 30 సంవత్సరాలకు పైగా ఉంటున్న శ్రీ శివనేశన్ స్వామి వేరువేరు భాషలలోని శ్రీసాయి గురించిన గ్రంథాలు, పత్రికలలోని వ్యాసాలు ఎంతో ఓర్పుగా చదివి చెబుతుండేవారు. వేరువేరు ప్రాంతాల నుండి శ్రీసాయిని ప్రత్యక్షంగా సేవించిన కుటుంబాలు వారు వచ్చినప్పుడల్లా పరిచయం చేసి వారి నుండి విశేషాలు సేకరించే అవకాశం కల్పిస్తుండేవారు. వారి సలహా మేరకు పూనా, నాగపూర్లలో ఉన్న ఇటువంటి కుటుంబాల నుండి విశేషాలు సేకరించాను. ఇవన్నీ చేసిన మీదట నాకు 2 విషయాలు స్పష్టమైనాయి. 1, ఈ 5 మతాలలోనూ నాకు తెలిసినంతలో శ్రీ సాయిబాబా వంటి అవతారం ఇంతవరకు రాలేదు. 2, ఆత్మజ్ఞానం పొందడానికి పూర్ణుడైన మహనీయుడు దొరకాలి. ఆయన కృపకు అర్హులం కావాలి. మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గం లభించాలి. అందుకోసం ఎంతగానో తిరిగి ఈ 3 ఏ ఒక్కటైనా సమకూడటం ఎంతో కష్టమని తెలుసుకున్నాను. ఈ కలియుగంలో ఎందరో ఆత్మజ్ఞానం లేకుండానే జ్ఞానోపదేశం చేస్తూ శిష్యులను సేకరించి ధన కీర్తులను సాధించుకోజూస్తారని పురాణాలు, భర్తృహరి, యోగి వేమన వంటి మహాయోగులు చెప్పింది పచ్చి నిజం. శ్రీకృష్ణుని కాలంలో తానే అవతార పురుషుడునని చెప్పుకున్న పౌండరీక వాసుదేవుని నుండి ఇలాంటి కలుపు మొక్కలు తామరతంపరగా పెరుగుతున్నాయి. ప్రజలు వీరిని నమ్మి ఇహపరాల రెంటికీ చెడ్డ రేవడులయ్యే కంటే నాస్తికులైనా మేలేననిపించింది. నిజమైన పూర్ణ పురుషులను సామాన్యులు గుర్తించి ఆశ్రయించి తరించే మార్గం కావాలి. అది కూడా సాయియే తమ చిత్రమైన రీతిన తెలిపారు. నైమిసారణ్యంలో శ్రీ ఆనందమాయి నిర్వహించిన భాగవత సప్తాహానికి వెళ్ళాను. అక్కడ శ్రీ అఖండానంద సరస్వతి అనే మహనీయులు భాగవత ప్రవచనము, నిత్య సద్గోష్ఠి చేశారు. ఆయన తమ ప్రవచనంలో సిద్ధపురుషుడు మాత్రమే ఆత్మజ్ఞానం ప్రసాదించగలరని, సమాధి చెందిన వారు కష్టాలు, కోరికలు మాత్రమే తీర్చగలరని చెప్పారు. అలా అయితే శ్రీసాయి నన్నెలా ఉద్ధరించగలరు? అలా అని వేరొకరిని ఆశ్రయిద్దామా అంటే షిరిడీలో నాకు కలిగిన అనుభవం వంటిది నాకెవరి వద్ద కలగలేదు. అందుకు తగిన దివ్య సందేశం ఏమీ నాకు రాలేదు. కనుక నాకు కర్తవ్యం బోధించమని శ్రీసాయినే ప్రార్థించాను. ఒకనాడు నా పాత విద్యార్థి విద్యానగర్ వచ్చి నేను ఈసారి షిరిడీ వచ్చినప్పుడు పూనాలో తన ఇంటికి రావాలని కోరాడు. కేవలం మొహమాటానికి మాత్రమే సరేనన్నాను. తర్వాత షిరిడీ వెళ్ళినప్పుడు 2వ రోజు నుండి అతన్ని చూడాలని బలంగా అనిపించి పూనా వెళ్ళాను. అప్పటికే అతడు ఆఫీసుకు వెళ్ళాడు. సాయంత్రంలోగా ఊరు చూచి వద్దామని బయలుదేరాను. ఇంతలో అక్కడ శ్రీ గుళవణి మహారాజ్ అనే యోగి ఉన్నారని తెలిసి వారిని దర్శించాను. ఆ వృద్ధుడు నన్ను చూచి ఓ సాయిబాబాకా బేటా అని పలుకరించారు. తర్వాత నా సందేహం విని శ్రీసాయి విషయంలో అట్టి శంక అవసరం లేదు, ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారం, మహాసమాధి చెందాక కూడా ఎందరికో సశరీరంగా దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు, నీవు నడుస్తున్న బాట మంచిదే, ఆ మార్గాన్నే సాగిపో అన్నారు. శ్రీసాయి కుశాభావు చేత శ్రీగురు చరిత్ర 108 సార్లు పారాయణ చేయించారని తెలిసాక ఆ గ్రంథం చదవాలనిపించింది. కానీ నాకు మరాఠీ రాదని వారితో చెప్పాను. ఆయన సంతోషించి వారి గురువైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సంస్కృతంలోనికి అనువదించిన శ్రీ గురు చరిత్ర, శ్రీ సంహిత అయిన గురుద్విసాహస్రి, శ్రీ దత్త భజనలు అనే గ్రంథాలు నాకు ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించారు. నా ధ్యానంలోనూ సాధనలోనూ సవరణలు ఏమైనా చెప్పమని వారిని కోరాను. ఆయన అప్పుడు పూనాలో శ్రీ ఆనందమాయి ఉన్నారని, ఆమె సన్నిధిలో 1 గంట ధ్యానం చేసుకుంటే లోపాలన్నీ వాటికి అవే చక్కబడతాయని చెప్పారు. బాబా అనుగ్రహంతో అట్టి అవకాశం కూడా లభించింది. నేను తిరిగి షిరిడీ చేరి అక్కడ సప్తాహ పారాయణ పూర్తి చేసుకుని ఆయన ఇచ్చిన గ్రంథాలు చదివాను. శ్రీ గురు చరిత్ర పారాయణ పూర్తయిన రాత్రి కలలో శ్రీ సాయి నాకు దర్శనమిచ్చి నేను పాదాభివందనం చేయగానే నన్ను కౌగిలించుకుని వీపు, తల నిమురుతూ నీకు గురువు దొరకలేదని బాధపడతావెందుకు, నేనున్నాను అని ముమ్మారు చెప్పారు. నా సమస్యకు అలా పరిష్కారం చూపారు సాయి. ఏ క్షేత్రంలో మన పురాణాలెన్నింటినో సూత మహర్షి నుండి ఎందరో ఋషులు శ్రవణం చేశారో అట్టి నైమిసారణ్యంలో శ్రీ ఆనందమాయి వంటి బ్రహ్మజ్ఞాని సన్నిధిలో భాగవత పారాయణ ద్వారా శ్రీకృష్ణ సాక్షాత్కారం పొందిన శ్రీ అఖండానంద సరస్వతి చెప్పిన దానితో ఆధ్యాత్మిక జీవితానికి మూలమైన ప్రశ్న నాలో రేపి తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను షిరిడీ నుండి పూనా పంపి శ్రీ గుళవణి మహారాజ్, శ్రీ ఆనందమాయిల దర్శనం, శ్రీ గురు చరిత్ర ప్రసాదించి సాయి నన్ను అనుగ్రహించారు. దాన్ని పారాయణ చేశాక కానీ శ్రీ సాయి నన్ను తనవాడుగా చేసుకోలేదు. మన పూర్వజన్మ సంస్కారానికి తగిన పూర్ణుడైన గురువెవరో మనకు తెలపడానికి కానీ, వారి అనుగ్రహానికి పాత్రులుగా మనల్ని తీర్చిదిద్దడానికి కానీ శ్రీ గురు చరిత్ర ఎంత విలువైనదో అర్థమైంది.
కానీ దాని పారాయణ సులభంగా సఫలమయ్యేందుకు శ్రీ సాయి చరిత్ర కూడా అంతే అవసరమని నా అనుభవంలో గుర్తించాను. శ్రీ గురు చరిత్రలో నామధారకుడనే భక్తుడు సద్గురుని లీలలు విని ఆయన అనుగ్రహం కోసం తపిస్తుంటే అతనికి స్వప్నంలో ఆయన దర్శనమిచ్చారు. అతడు నిద్రలేచాక సరిగ్గా ఆ రూపంలోనే సిద్ధయోగి అనే అవధూత దర్శనమిచ్చి శ్రీ గురు చరిత్ర వినిపించి కృతార్థుణ్ణి చేశారు. దానిని ప్రపంచానికి అందించమని ఆదేశించారు కూడా. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు మనం అగ్నులం గనుక గురువు విషయంలో కూడా మన నిర్ణయం లోపభూయిష్టంగానే ఉంటుంది. కనుక మనంగా గురువును నిర్ణయించుకుంటే జ్ఞానం లేని వారినే ఎన్నుకుంటాము. పూర్వపుణ్యం వల్ల మహాత్ముల దర్శనమైనా వారిని గురువుగా ఆశ్రయించలేకపోతాము. ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి సరిపోయిన వారవ్వాలి కదా. ఆయన చూపే మార్గం మన సంస్కారానికి సరిపోవాలి. ఇవన్నీ సమకూడినా వారి అనుగ్రహం పొందగలగాలంటే వారిని ఎలా సేవించాలో ఆశ్రయించాలో తెలియాలి. అందుకెంతో హృదయ పరిపాకం కావాలి. కనుక ఈ కలియుగంలో గురువును మనకై మనమే ఎన్నుకొనక శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే తగిన సంస్కారం ఏర్పడుతుంది. అప్పుడు భగవంతుడే మన సంస్కారానికి సరిపడిన సద్గురువును చూపుతారు. ఈ మార్గంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వంటి వారందరూ పూర్ణ పురుషులయ్యారు. శ్రీ గురు చరిత్ర కూడా ఇందుకు ఉపకరిస్తుందని ఈ గ్రంథంలో ఒకరి అనుభవం తెలుపుతుంది. అంతేకాదు శ్రీ గురు చరిత్రలో నామధారకునిలా సమాధి చెందిన పూర్ణ పురుషుని ఆశ్రయించి వారి అనుగ్రహంతో శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడం సిసలైన పద్ధతి. ఇస్లాంలోని సూఫీ సాంప్రదాయం కూడా ఇలానే చెబుతుంది. ఏనాడో అంతర్ధానమైన రెండవ దత్తావతారమైన శ్రీగురుని ఆశ్రయించుకొని ఈ శ్రీగురు చరిత్ర పారాయణ ద్వారా భగవంతుని ఆదేశం పొందాకనే ఆయన చూపిన సద్గురువును ఆశ్రయించడం ఒక్కటే ఈ కాలంలో భద్రమైన మార్గం. మనం ఈనాడు పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబాను ఆశ్రయించి ఆయన చరిత్ర పారాయణ చేశాక శ్రీ గురు చరిత్ర కూడా పారాయణ చేస్తుండటం ఎంతో శ్రేయస్కరం. సాయిబాబా సూక్ష్మంగా మాత్రమే చెప్పిన ఎన్నో అంశాలకు వివరణ శ్రీ గురు చరిత్రలోను, శ్రీ గురు చరిత్రలో మనకు పూర్తిగా అర్థం కాని అంశాలకు ఈ శ్రీ సాయి లీలామృతంలోనూ లభిస్తాయి. జాగ్రత్తగా చదివితే శ్రీ సాయి ప్రబోధామృతము, శ్రీ సాయి సన్నిధి అనే గ్రంథాలలో ఈ రెండింటికి గల సమన్వయం భక్తుల అనుభవాలలోనూ సాయి చేసిన బోధనలలోనూ మనకు ఆచరణయోగ్యం లభిస్తుంది. అవి నేను వ్రాసినవి గనుక ఇలా అనడం లేదు. శ్రీ సాయి చరిత్రను, బోధలను ఆయన చెప్పిన రీతిన అధ్యయనం చేస్తే ఆయన చెప్పిన ప్రకారం లభించిన వెలలేని ఆని ముత్యాలను వారి ఆదేశం మేరకు మీతో పంచుకుంటున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. మీరు చేసే లైక్స్ వల్ల ఈ గ్రంథం ఎక్కువ మందికి చేరడానికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ విన్నవారందరూ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.